హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం హూ ఈజ్ హూ, ఏ పదవుల్లో ఎవరున్నారో డిసెంబర్ 19, 2023 నాటికి ఏ పదవుల్లో ఎవరున్నారో మనం క్లియర్గా చూడడం జరుగుతుందండి. సో చూసుకోండి, మనకి మా యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో జీజేపీ తెలుగు యాప్ కావచ్చు, లేదా మా వెబ్సైట్ www.gjptelugu.in కావచ్చు. ఇందులో మనకి మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్, రీజనింగ్, అర్థమెటిక్ క్లాసెస్ ఉన్నాయండి. అలాగే ప్రెసెంట్ ఎస్ఎస్సి జీడీ జరుగుతుంది కదండి, ఎగ్జామ్ రాబోతుంది కదా. సో దీనికి వచ్చేసి మనకి ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ మ్యాథ్స్ వచ్చేసి 6 months వ్యాలిడిటీతో 150 గంటల క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి. ఇది కేవలం 500 రూపాయలు మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు ఎన్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి మనకి మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ క్లాసెస్ కూడా మనకి అతి తక్కువ ఫీజులకి అవైలబుల్గా ఉన్నాయండి. ఆల్రెడీ మనకి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేసి ఉన్నాయి. సో మీరు అవన్నీ కూడా చూడొచ్చు. అలాగే ఏపీ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ క్లాసెస్ అయితే ఇక్కడ మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలాగే ఈ వీడియో యొక్క పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. సో ఫస్ట్ మనం చూసుకుంటే అందరికీ తెలుసు, ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరండి, ద్రౌపది ముర్ము గారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి జగదీప్ ధన్కర్ గారు. సో అలాగే ప్రైమ్ మినిస్టర్ మనందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారు. అలాగే ప్రైమ్ మినిస్టరే చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అవుతారనమాట. అలాగే లీడర్ ఆఫ్ హౌస్ ఇన్ లోక్సభ కూడా అవుతారు. ఓకే, సో అలాగే లోక్సభ యొక్క స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా గారు. అలాగే లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎప్పటి నుంచో వేకెంట్ గా ఉందన్నమాట ఈ పొజిషన్. అలాగే లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసి ఉత్పల్ కుమార్ సింగ్. అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ కూడా వేకెంట్ ఉంది ఎప్పటి నుంచో. అంటే మినిమం మెజారిటీ వస్తే గానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాదనమాట. సో ప్రస్తుతానికి ఇంకా వేకెంట్ గానే ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే లీడర్ ఆఫ్ హౌస్ ఇన్ రాజ్యసభ. రాజ్యసభ నాయకుడు ఎవరంటే పీయూష్ గోయల్. ఓకే, రాజ్యసభ లీడర్ ఎవరు, లీడర్ ఆఫ్ హౌస్ ఆఫ్ ఇన్ రాజ్యసభ పీయూష్ గోయల్. అలాగే రాజ్యసభ చైర్మన్ ఎవరండి, జగదీప్ ధన్కర్ గారు రాజ్యసభ చైర్మన్. సో నెక్స్ట్ చూసుకుంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసి హరివాంశ్ నారాయణ్ సింగ్. ఎవరండి, హరివాంశ్ నారాయణ్ సింగ్. అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభలో అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు ఎవరు, మల్లికార్జున్ ఖార్గే. మల్లికార్జున్ ఖార్గే. అలాగే రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ. పిసి మోడీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు యొక్క సిజేఐ అంటాం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, ప్రధాన న్యాయమూర్తి ఎవరు సుప్రీంకోర్టుకి, జస్టిస్ డివై చంద్రచూడ్. ఓకే, అలాగే ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే హరిలాల్ జేస్కుందాస్ కానియా. ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామ్లో. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి. అలాగే సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా. అలాగే మనకి ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అని కూడా అడుగుతుంటారు, ఎంసి సెటల్వాడ్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే రైల్వే బోర్డ్ చైర్ పర్సన్ ఎవరు, జయావర్మ సిన్హా. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. రైల్వే బోర్డ్ చైర్ పర్సన్ జయావర్మ సిన్హా. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే 22nd లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ రితురాజ్ అవాస్తి. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, శ్రీ గిరీష్ చంద్ర ముర్ము గారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండి. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్, ఎందుకంటే రీసెంట్ గా చేంజ్ అయ్యారు, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. హీరాలాల్ సమారియా ఎవరు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. కేంద్ర సమాచార కమిషనర్ ఎవరు, హీరాలాల్ సమారియా. ఖచ్చితంగా అడగచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు అంటే ప్రవీణ్ కే శ్రీవస్తవ. సో నెక్స్ట్ చూసుకోండి ఫినాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా టివి సోమనాథన్ గారు. సో నెక్స్ట్ చూసుకుంటే సిబిఐ డైరెక్టర్ ఎవరు, ప్రవీణ్ సూద్ గారు వచ్చేసి సిబిఐ డైరెక్టర్. ఎగ్జామ్స్ లో అడుగుతుంటారండి ఎక్కువ సిబిఐ డైరెక్టర్ ఎవరు అని, ప్రవీణ్ సూద్ అనమాట. ఓకే, సో అలాగే నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి 2024లో ఆల్రెడీ కొన్ని స్టేట్స్ కి, ఇప్పుడు 23లో కూడా జరిగాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే రాజీవ్ కుమార్ గారు అండి. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, అలాగే 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారనమాట. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒకరు, ఎన్నికల కమిషనర్లు 2 ఉంటారు. సో వెరీ ఇంపార్టెంట్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, మరొక 2 ఎలక్షన్ కమిషనర్స్ వచ్చేసి అరుణ్ గోయల్, అలాగే అనూప్ చంద్ర పాండే.
వెరీ ఇంపార్టెంట్ బిట్ అని మనం చెప్పుకోవచ్చు ఇది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే నేషనల్ ఎన్హెచ్ఆర్సి అంటాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా. సో నెక్స్ట్ చూడండి యూపీఎస్సీ చైర్మన్, వెరీ ఇంపార్టెంట్ బిట్ మనకి మనోజ్ సోని. ఓకే, అలాగే 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరంటే నంద కిషోర్ సింగ్ గారు. వీళ్ళు నలుగురు వచ్చేసి మెంబర్స్ అండి. ఎవరు? ఏఎన్ జా, అశోక్ లహరి, అనూప్ సింగ్, రమేష్ చంద్. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. సో నెక్స్ట్ చూసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ ఎవరు? జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ గారు. ఓకే, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చైర్మన్ వేకెంట్ గా ఉందండి పొజిషన్. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కూడా వేకెంట్ గానే ఉంది చైర్పర్సన్ పొజిషన్. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్పర్సన్ ఎవరు అంటే ఇక్బాల్ సింగ్ లాల్పురా. ఓకే, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి చైర్పర్సన్ హన్స్రాజ్ గంగారాం. చూసుకోండి, షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ కి ప్రెసెంట్ అయితే చైర్మన్స్ వేకెంట్ గా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరు? రవనీత్ కౌర్. అలాగే సిబిఎఫ్సి అంటాం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్పర్సన్ ఎవరు? ప్రసూన్ జోషి. ప్రసార్ భారతి యొక్క సిఇఓ గౌరవ్ ద్వివేది. అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అందరికీ తెలిసే ఉంటుంది, జనరల్ అనిల్ చౌహాన్ గారు. అలాగే చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి గారు. అలాగే చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు. అలాగే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే రా చీఫ్ ఎవరు? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎవరు? రవి సిన్హా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు? అజిత్ దోవల్ గారండి. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అంటాం, డైరెక్టర్ జనరల్ ఎవరు? ఎన్ఐఏ దినకర్ గుప్తా గారు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క డైరెక్టర్ వివేక్ బాషిన్. అలాగే స్పేస్ కమిషన్ అలాగే ఇస్రో యొక్క చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు. అలాగే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క డైరెక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్బీఐ గవర్నర్, ఎగ్జామ్స్ లో అడుగుతుంటారు, ఎవరు? శ్రీ శక్తికాంత దాస్ గారు. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ ఎవరు? మాదాబి పూరి బుచ్. ఓకే, నాస్కామ్ యొక్క చైర్మన్ ఎవరు? రాజేష్ నంబియార్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ యొక్క చైర్మన్ ఎవరంటే ప్రస్తుతానికి అయితే వేకెంట్గా ఉన్న పొజిషన్. సో నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? రాకేష్ పాల్ గారండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి చూడండి సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు? రీసెంట్ గానే మార్చడం జరిగిందండి, అనీష్ దయాల్ సింగ్. ఇతను ఎవరు అంటే యాక్చువల్లీ ఐటీబీపీ అంటాం, అంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ యొక్క డైరెక్టర్ జనరల్ ని ఎడిషనల్ గా సిఆర్పిఎఫ్ కి కూడా డైరెక్టర్ జనరల్ ని చేయడం జరిగింది అనమాట. ఎడిషనల్ ఛార్జ్ ఇచ్చారు ఇతనికి. ఎవరికి? అనీష్ దయాల్ సింగ్. ఇతనే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ యొక్క డైరెక్టర్ జనరల్ కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ కింద ఎడిషనల్ ఛార్జ్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి అంటామండి. సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్ ఎవరు? రష్మి శుక్లా గారు. ఓకే, సో ఓకే గైస్, వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం అన్ని చూడడం జరిగిందండి. సో తప్పకుండా ఈ పీడిఎఫ్ కూడా మనం అప్లోడ్ చేయబోతున్నాం టెలిగ్రామ్ ఛానల్లో, తప్పకుండా చూడండి. సో అలాగే ఈ వీడియోస్ అన్ని నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.